మొట్టమొదటగా ఆర్థరైటిస్ అంటే అసలు ఏంటి? ఆర్థరైటిస్ అంటే కీళ్ళల్లో వాపులు నొప్పులు రావడాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆర్థరైటిస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇలా చాలా రకాలుగా ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. జనరల్గా మనకు కామన్గా కనిపించేది ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా అంటే ఈ వయసు పెరిగే కొద్దీ కీళ్ళల్లో వాపులు నొప్పులు రావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎలా ఉంటుందంటే ఎక్కడ అరుగుదల స్టార్ట్ అయితే అక్కడే నొప్పి అనేది ఉంటుంది. మోకాల్లో అరుగుదల స్టార్ట్ అయింది అనుకోండి, మోకాల్లోనే ఉంటుంది. ఇట్లా యాంకిల్ జాయింట్స్లో స్టార్ట్ అయింది, యాంకిల్ జాయింట్లోనే ఉంటుంది. మెడ ఎముకలో స్టార్ట్ అయింది అనుకోండి, మెడ నొప్పి వరకే ఉంటుంది. అలా ఎక్కడ జాయింట్స్ అరుగుదల ఉంటే అక్కడే నొప్పి అనేది ఉంటుంది. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది జనరల్గా వయసు పైబడిన వాళ్ళల్లో వస్తుంది, కాల్షియం తక్కువైపోవడం వల్ల. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. ఇది ఎక్కువగా స్మాల్ జాయింట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫింగర్ జాయింట్స్ కానీ, ఎల్బో జాయింట్స్ కానీ, రిస్ట్ జాయింట్స్లో కానీ, ఇలాంటి వాటిలో మొదటగా కనపడుతుంది. మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి అన్ని జాయింట్స్కు కూడా పాకుతుంది ఇది. ఇది జనరల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో రక్షణ వ్యవస్థ అనేది మనకు ఫేవర్గా పనిచేయాలి. అంటే ఏమైనా బ్యాక్టీరియా, వైరస్లు అలాంటివి ఎంటర్ అవుతుంటే మనము దానికి అగెన్స్ట్గా, అంటే అవి ఎంటర్ కాకుండా బాడీకి మనకి రక్షణ వ్యవస్థ అనేది సపోర్ట్గా ఉండాలి. అలా కాకుండా మన బాడీలోని రక్షణ వ్యవస్థ అనేది ఏదైనా కారణాల వల్ల బలహీన పడిపోయి మనకి అగెన్స్ట్గా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేవి వస్తాయి. కొంతమందిలో ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేవి చర్మం పైన ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు రక్షణ వ్యవస్థ వీక్ అవ్వడం వల్ల కొంతమందిలో చర్మం పైన ప్రభావం చూపిస్తాయి. అలాంటప్పుడు సోరియాసిస్ కానీ, లైకెన్ ప్లానస్ కానీ, ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. కొంతమందికి హెయిర్ ఫాలికల్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటప్పుడు ఈ అలోపేషియా అంటే పెయిన్ కొరుకుడు అంటారు చూడండి, అలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. కొంతమందికి కీళ్ల పైన ప్రభావం చూపిస్తుంది. అలాంటప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది.